మీరు నిన్న మొన్న ఒక బీసీ ఒక సభలో మాట్లాడుతూ అడుగడుగున కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అన్నారు సార్. అవును, 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. మొత్తమే బీసీలే ఎక్కువ అన్యాయానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ఓబీసీలకు అదేవిధంగా రిజర్వేషన్లు కావాలని, రాజకీయ రిజర్వేషన్లు కావాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో కావాలని మేము పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి ఏంటిది అని అంటే పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారు, మేము దీన్ని అమలు చేస్తాము, కేంద్రంలో రిజర్వేషన్లు ఇస్తాము, రాష్ట్రాల్లో ఇస్తాము అని మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నారు. తీరా కాంగ్రెస్ పార్టీనో బీజేపీనో ఎవరో ఒకరు అమలు చేయడానికి ముందుకొస్తే మళ్ళీ కోర్టుకు పోతే కోర్టులు వాటిని కొట్టివేస్తున్నాయి. వేరే ఏదో ఒక సాకుతోటి కారణంతో కోర్టులు కొట్టివేస్తున్నాయి. అందుకనే 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అడుగడుగున తొక్కిపెట్టి ఇవి జరగకుండా చేసింది. అండ్ల నుంచి బయటకు వస్తే కోర్టులు అడ్డుకుంటున్నాయి. అందుకనే బీసీలకు సక్కాల్సినటువంటి ప్రయోజనాలను 3 వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి: కోర్టులు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఇతర అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి బీసీలే ఎక్కువ నష్టపోతున్నారు. అందరూ శత్రువులే. బీసీ సమాజానికి ఏదైనా రిజర్వేషన్ ఇచ్చినా శత్రుత్వమే, అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా శత్రుత్వమే, ఉద్యోగాలు ఇచ్చినా శత్రుత్వమే, బడ్జెట్ కేటాయించినా శత్రుత్వమే. ప్రతిదానికి కోర్టుకు వెళ్తారు, లేకపోతే ఇది అక్రమం అంటారు, ఇంప్లిమెంట్ చేయరు, దాన్ని బుట్టదాఖలు చేస్తారు. మెమోరాండాలు ఇచ్చినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. చేసిన ఉద్యమాలన్నీ నిష్ప్రయోజనమే, ప్రతిఘటన ఉద్యమాలే. మేము 1986లో మురళీధర్రావు కమిషన్ అమలు చేయాలని ఎన్టీ రామారావు నిర్ణయిస్తే ప్రతిఘటన ఉద్యమాలు. అంతకుముందు సమానత్వం కోసం పనిచేస్తామన్న కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న అగ్రవర్ణాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఏకమయ్యి మొత్తం బీసీలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజీవ్ గాంధీ, అదేవిధంగా బీజేపీలో ఉన్న అగ్రవర్ణాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు రోడ్ల మీదకి వచ్చి ఆత్మాహుతులు చేసుకొని దేశాన్ని అల్లకల్లోలం చేసి ప్రతిఘటన, అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని ప్రతిఘటన ఉద్యమాలు, కౌంటర్ రివల్యూషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా మళ్ళీ స్థానిక సంస్థలకు రాగానే మొత్తం కోర్టుకు పోయి రిట్ పిటిషన్లు వేస్తారు. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కావాలనగానే రిట్ పిటిషన్లు వేస్తారు. 50% దాటొద్దని కోర్టు తీర్పులు వస్తాయి. అంటే అన్ని వ్యతిరేకమే. కోర్టులు ఒకవైపు, వ్యవస్థలు ఒకవైపు, బ్యూరోక్రసీ ఒకవైపు, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, అదేవిధంగా బీజేపీలు ఒకవైపు. అన్ని ఈ దేశంలో బీసీలు అంటేనే వీళ్ళు ఏమి చేయలేని వాళ్ళు, అమాయకులు, వీళ్ళకు దక్కాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఎవరైనా బలహీనులనే కదా అణిచివేసేది, ఎవరైనా బలహీనులే కదా మోసం చేసేది. బలహీనులకు దక్కాల్సినవి వాళ్ళు కొల్లగొట్టి అనుభవిస్తూ తింటారు. బలవంతుల దగ్గర నుంచి తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇంతో అంతో బలోపేతం అయ్యారు, ఐక్యంగా ఉన్నారు. వాళ్ళ జోలికి పోతే రివోల్ట్ ఇంకెక్కువ వస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి పోరు. ఇక నోరు లేని మూగజీవాలు అని అంటే ఈ దేశంలో ఎవరు? ఓబీసీలే. కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర నుంచే అన్ని తీసేసుకొని అనుభవించాలి. బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని అనుభవిస్తున్నారు రెడ్డి వర్గము, అదేవిధంగా వెలమ వర్గము. మంత్రి శాఖలు తీసుకొని అనుభవిస్తున్నారు, ముఖ్యమంత్రుల శాఖలు తీసుకొని అనుభవిస్తున్నారు, అదేవిధంగా విద్యా ఉద్యోగాలను తీసుకొని అనుభవిస్తున్నారు, బడ్జెట్ అంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే బీసీల నోటికాడి ముద్దను వీళ్ళు తీసుకొని అనుభవిస్తున్నారు. పంపకం చేయాలి అని అంటే పంపకం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో అమాయకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీలన్నీ కూడా ఈ వ్యవస్థలు, పార్టీలు అన్నీ కూడా అడుగడుగున అడ్డుపడుతూ బీసీలను ఏందనంటే ప్రజాస్వామ్యం లేకుండానే బీసీలను నోరు మోయించి బానిసలుగా, రాజకీయ బానిసలుగా మార్చినటువంటి వ్యవస్థ ఉంది. ఏదో ఒక రోజు రివోల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఆ మార్పు కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.